Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే నేషనల్ వాటర్ అవార్డ్స్. నిన్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు నేషనల్ వాటర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి. అది ఏ స్టేట్స్కి ప్రజెంట్ చేశారు అండ్ ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఇలాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ హురున్ గ్లోబల్ అండర్ 40 బిలియనియర్స్ లిస్ట్. హురున్ గ్లోబల్ రీసెర్చ్ వాళ్ళు ఈ హురున్ గ్లోబల్ అండర్ 40 బిలియనియర్స్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరిగిందండి. ఇందులో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు, మరి ఏ దేశాల్లో అత్యంతగా ఎక్కువ మంది అండర్ 40 గ్లోబల్ మిలియనియర్స్ ఉన్నారు, ఇలాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉందండి. దానికి సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో ఎవరు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు అండ్ మన ఒక నేషనల్ కోచ్ గారు అందులో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగిందండి. ఆయన ఎవరు లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే వరల్డ్స్ ఫేమస్ ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీ ఫెడెక్స్ కొరియర్ సర్వీసెస్ అందిస్తుంది కదండి ఫెడెక్స్, దీనికి సంబంధించి న్యూస్ ఉందండి. ఆ న్యూస్ ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే విరాట్ కోహ్లీ, ఇండియన్ ఫార్మర్ క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ గారు ఈరోజు న్యూస్లో ఉన్నారు. ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే కొన్ని ఎలిఫెంట్ డెత్స్ మీద ఒక న్యూస్ ఉందండి, అది ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, లాంటి విషయాలు మరియు ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు డీల్ చేద్దామండి. Coming on to the first topic, that is National Water Awards. National Water Awards 2022. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు నిన్న ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది అండి. ఎట్ ఎ సెరమనీ ఇన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక ఫంక్షన్లో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు అంటే ఇట్ ఈస్ గివెన్ ఫర్ అన్ ఎగ్జాంపులరీ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. వాటర్ రిసోర్సెస్ని ప్రాపర్గా మేనేజ్ చేయడంలో గొప్ప ఘనతలు సాధించిన వాళ్లకు, లేకపోతే ఆ స్టేట్స్కి చాలా ఎఫెక్టివ్గా వాటర్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తున్న స్టేట్స్కి ఆర్ డిస్ట్రిక్ట్స్కి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 నుంచి ఇది ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఈజ్ ద థర్డ్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ 2018 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇది ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళండి. మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి సంబంధించి మినిస్టర్గా ఇప్పుడు ఎవరున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే స్టాటిక్లో అడుగుతారండి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ స్టేట్స్కి సంబంధించిన మినిస్టర్స్ విషయాలు కానివ్వండి, లేకపోతే యూనియన్ మినిస్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వస్తూ ఉంటాయి. సో మినిస్టర్ ఫర్ జలశక్తి ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్ అండి. జోధ్పూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హీఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ జలశక్తి మినిస్ట్రీ కిందనే నమామి గంగే యోజన, దట్ ఈస్ క్లీనింగ్ గంగా, ఆ సంబంధించిన ప్రోగ్రామ్ దీని కిందే ఉండండి. అందువల్ల జలశక్తి మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ట్యాప్స్తోని అందరికీ వాటర్ ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ మినిస్ట్రీ వాళ్ళే చూస్తూ ఉంటారండి. సో దిస్ జలశక్తి మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద బెస్ట్ స్టేట్స్ కేటగిరీ ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్లో భాగంగా ఏ స్టేట్ బెస్ట్ స్టేట్ అనే సంబంధించి నా విషయంలో ఉత్తరప్రదేశ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్, ఫాలోడ్ బై రాజస్థాన్ అండ్ తమిళనాడు. ఈ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది 2021లో ఉత్తరప్రదేశ్లో, తర్వాత రాజస్థాన్ అండ్ తమిళనాడులో చాలా ప్రముఖంగా జరిగింది. అందువల్లనే ఈ 3 స్టేట్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మన స్టేట్స్తో పాటు కొన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా ఇచ్చారండి. ఆ డిస్ట్రిక్ట్స్లో జోన్స్ ప్రకారం డివైడ్ చేశారు. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్స్గా. మనం సౌత్ జోన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం సౌత్ జోన్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందామండి. ఇన్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ కేటగిరీ ఫర్ ద సౌత్ జోన్ ఇట్ వాస్ తిరువనంతపురం. ఫస్ట్ ప్లేస్లో తిరువనంతపురం ఉన్నది, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కడప ఉందండి. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏపీఎస్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ అవార్డ్స్ 2022లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఏ డిస్టిక్కి బెస్ట్ డిస్టిక్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది అని అడుగుతాడండి. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఆన్సర్ ఈస్ కడప అండి. ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్కి ఈ బెస్ట్ డిస్టిక్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. ఇదండి నేషనల్ వాటర్ అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హురూన్ గ్లోబల్ అండర్ 40 సెల్ఫ్ మేడ్ బిలీనియర్స్ 2022. ఇది సెల్ఫ్ మేడ్ బిలీనియర్స్ అండి, వారసత్వంగా బిలీనియర్స్ అయిన వాళ్ళు కాకుండా సెల్ఫ్ మేడ్ బిలీనియర్స్ అండర్ 40 వాళ్ళకు సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. దీన్ని హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేశారు. హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్లోబల్ బిలీనియర్స్ని ప్రతి ఇయర్ ప్రకటిస్తూ ఉంటారు కదా, అలాగే ఈసారి అండర్ 40 బిలీనియర్స్ని కూడా ప్రకటించడం జరిగిందండి. అండర్ 40 బిలీనియర్స్ అంటే 40 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్లో ఉండి ఆ టైంలోనే బిలీనియర్స్ అయిన వాళ్ళ గురించి ఇది మాట్లాడుతుందండి. విచ్ ర్యాంక్స్ the Hurun report 2022, 87 self-made billionaires in the world aged 40 and under, which is up by 8 from the last year. ఈసారి 87 మంది ఉన్నారండి బిలియనియర్స్ 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, విచ్ ఈస్ మోర్ దెన్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 8 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. కంట్రీ వైజ్గా ఏ దేశంలో ఎక్కువ ఉన్నారనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా యుఎస్లో ఎక్కువగా ఉన్నారండి. యుఎస్లో సెల్ఫ్ మేడ్ బిలియనియర్స్ 37 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత చైనా అండ్ యూకే ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉన్నాయండి. మన ఇండియా 4th పొజిషన్లో ఉంది విత్ 6 బిలియనియర్స్ అండి. 6 అండర్ 40 ఏజ్లో ఉన్న 6 ఇండియాలో బిలియనియర్స్గా ఉన్నారు. ఇండియా 4th ప్లేస్లో ఉంది. మనం టాప్ 3 ప్లేసెస్తో పాటు మన ఇండియా ర్యాంక్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. టాప్ 3 ప్లేసెస్ ఎవరు? టాప్ 3 ఈజ్ 1 యుఎస్ఏ, దాని తర్వాత 2nd చైనా, 3rd యూకే అండి, అండ్ ఇండియా 4th ప్లేస్లో ఉంది. మరి ఈ అండర్ 40లో అందరికన్నా ఎక్కువగా సంపాదిస్తున్న బిలియనియర్ ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఆయన ఎవరంటే మార్క్ జుకర్బర్గ్ అండి, మెటా CEO. మన ఫేస్బుక్, ఇంతకుముందు ఫేస్బుక్ CEO అనేది ఉండేదండి, ఇప్పుడు వాళ్ళు మెటా అనే ఆర్గనైజేషన్ పెట్టారు కాబట్టి మెటా CEOగా ఆయన పిలుస్తున్నారు. మార్క్ జుకర్బర్గ్ ఈజ్ ద వరల్డ్స్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనియర్ aged 40 with a total wealth of $76 billion అండి. $76 billion ఈయన వెల్త్. అండ్ అండర్ 40లో ఉన్న అత్యంత డబ్బు గల వ్యక్తి అండి ఇతను, మార్క్ జుకర్బర్గ్. ఈయన పేరు అందరికీ తెలిసిందే, ఫేస్బుక్ CEOగా అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కలిసిన తర్వాత ఇవన్నీ కలిపి మెటా అనే ఆర్గనైజేషన్ని స్థాపించి మెటా CEOగా ఈయన నియమించడం జరిగిందండి, మార్క్ జుకర్బర్గ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మార్క్ జుకర్బర్గ్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. At which of the following Indus sites was the evidence of burying dogs below humans found? కుక్కలని మనుషుల కింద బెరీ చేసే ఎవిడెన్స్ కింద ఇవ్వబడిన సింధు సైట్స్ లో దేనిలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ రాఖీ గార్హి, ఆప్షన్ బి కోటి డిజ్జి, ఆప్షన్ సి రోపాడ్, ఆప్షన్ డి సుర్కోత్తడ. Coming on to the next topic, that is Himanta Biswa Sharma re-elected as the President of బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్గా హేమంత్ బిస్వా శర్మ గారు 4 year టర్మ్స్కి మళ్ళీ ఎలెక్ట్ కావడం జరిగిందండి. ఇంతకుముందు కూడా ఆయనే ఉన్నారు. ద ఇంక్యూమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇన్ ఇండియా హిమంత బిస్వా శర్మ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ అన్అపోజ్డ్గా ఎలెక్ట్ అయ్యారండి ఫర్ సెకండ్ 4 year టర్మ్ ఫ్రమ్ 2022 to 2026. ఇంతకుముందు 4 yearsగా ఆయనే దీనికి చీఫ్గా చేస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ 4 years ఫ్రమ్ 2022 to 2026. క్రికెట్ తర్వాత క్రీడారంగంలో అత్యంత శక్తివంతమైన బోర్డు బ్యాడ్మింటన్ అండి. దానికి అస్సాం ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయిన హిమంత బిస్వా శర్మ గారు మళ్ళీ చీఫ్గా ఎన్నికవడం జరిగిందండి. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ గారు దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా కొంచెం స్టాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ మనం తెలుసుకుందామండి. అండ్ ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందని కూడా అడుగుతాడండి. దిస్ బోర్డ్ మీటింగ్, ఒక బోర్డ్ మీటింగ్లో వీళ్ళు ఎలెక్ట్ కావడం జరిగింది. ఈ బోర్డ్ మీటింగ్ అనేది అస్సాంలోని గౌహతి సిటీలో నిర్వహించడం జరిగిందండి. అందులో జరిగిన ఎలక్షన్స్లో భాగంగా హేమంత బిస్వా శర్మ గారు ప్రెసిడెంట్గా అండ్ గోపీచంద్ గారు వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగిందండి. అండ్ కమింగ్ ఆన్ టు స్టాటిక్ ఇష్యూస్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ 1934 అండి. 1934 మనకు స్వాతంత్రం రాకముందు నుంచి బ్యాడ్మింటన్ అనేది ఇండియాలోని క్రీడల్లో వన్ ఆఫ్ ది భాగంగా ఉందండి. అప్పటి నుంచి ఆడుతూ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్స్లో. అండ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అనేది న్యూఢిల్లీలో ఉంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ న్యూఢిల్లీ అండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఏంటంటే హేమంత బిస్వా శర్మ గుర్తుపెట్టుకోవాలండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. Coming on to the next topic, that is FedEx appoints Indian born Raj Subramaniam as new CEO.
ఇండియా మనము చాలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామండి. ఇండియా మొన్నే మనం మాట్లాడుకున్నాం, ట్రేడ్కి సంబంధించి గూడ్స్ ట్రేడ్కి సంబంధించి $400 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేస్తామని. వాటితో పాటు ఇండియా దేనికి ఫేమస్ అంటే సీఈఓస్ని ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా మన దేశం ఒక ఫేమస్గా అవుతుందండి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా గొప్ప గొప్ప ఎంఎన్సీల్లో మన వాళ్ళే సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్లే ఇండియా అనే దేశం సీఈఓస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అంటూ ఉంటారండి. World's largest express transportation company FedEx has announced that its new chief executive officer will be Indian American రాజ్ సుబ్రహ్మణ్యం. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలండి. రాజ్ సుబ్రహ్మణ్యం గురించి ఎగ్జామ్లో అడుగుతారు. ఇలాంటి కరెంట్ ఇష్యూస్ అండ్ మన ఇండియన్ ఒక ప్రెస్టీజియస్ ఎంఎన్సీ కంపెనీకి సీఈఓగా ఎలెక్ట్ కావడం మనకు ఎంతైనా గర్వకారణం. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. మరి ఇంకా ఇండియన్ సీఈఓస్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందామండి. వాళ్ళు ఎవరంటే మన గూగుల్, ఇప్పుడు ఆల్ఫాబెట్ అనేది గూగుల్కి సంబంధించిన మాతృ సంస్థ అండి. ఈ ఆల్ఫాబెట్కి సీఈఓ ఎవరండి? మన సుందర్ పిచ్చై, తమిళనాడుకు చెందిన సుందర్ పిచ్చై గారండి. మైక్రోసాఫ్ట్కి సీఈఓ ఎవరు? సత్య నాదెల్లా ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి సత్య నాదెల్లా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అండ్ శంతను నారాయణ ఫర్ అడోబ్ పరాగ్ అగర్వాల్. ఈ పరాగ్ అగర్వాల్ అనే అతను కొత్తగా ట్విట్టర్కి సీఈఓగా నియమించడం జరిగిందండి. లాస్ట్ 6 monthsలోనే అయ్యాడు. సో పరాగ్ అగర్వాల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ముఖ్యంగా ఈసారి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్లో ఇందులో నుంచి ఏదో క్వశ్చన్ వస్తుందండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడుగుతూ ఉంటారు. శంతను నారాయణ గురించి లాస్ట్ టైం ప్రిలిమ్స్లో కూడా అడిగారండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. సో ఈసారి పరాగ్ అగర్వాల్ కానివ్వండి, లేకపోతే మన రాజ్ సుబ్రహ్మణ్యం కానివ్వండి, ఇంపార్టెంట్ అండి. అలాగే అరవింద్ కృష్ణ గారు ఐబీఎంకి హెడ్గా చేస్తున్నారండి. ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ణ గారు చేయడం జరుగుతుందండి. ఇదండి మన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇండియన్ సీఈఓస్ ఇన్ డిఫరెంట్ ఎంఎన్సీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ నుంచి ఏదో క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో భాగంగా లేకపోతే స్టాటిక్ జీకేలో భాగంగా అడగడం జరుగుతుందండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. Observe the following statements about the differences between Indus Valley civilization and its contemporary civilizations. సింధు లోయ నాగరికత మరియు ఆ సమకాలీన నాగరికతల మధ్యన ఉన్న తేడాకి సంబంధించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ని ఒకసారి గమనించండి. Statement 1, Indus Valley civilization followed grid pattern of town planning whereas the others did not. Statement 2, Indus Valley civilization produced unique characteristic pottery and seals whereas the others had no such unique aspects. Which of the statements given above is or are not correct? Options: Option A, only statement 1. Option B, only statement 2. Option C, both statements 1 and 2. Or Option D, neither statement 1 nor statement 2. Coming on to the next topic, that is Niti Aayog and Food and Agricultural Organization. UN's Food and Agricultural Organization has launched book titled Indian Agriculture Towards 2030 అనే పేరు మీద ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగిందండి. దాన్ని యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేందర్ సింగ్ తోమర్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అండి. ఈయన మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. హ్యాస్ రిలీజ్డ్ ఎ బుక్ టైటిల్డ్ ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030 పాత్వేస్ ఫర్ ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, న్యూట్రిషన్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్. ఈ బుక్ని నిన్న యూనియన్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ అయిన నరేందర్ సింగ్ తోమర్ గారు రిలీజ్ చేయడం జరిగిందండి. దిస్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ సంబంధించి చైర్మన్ ఎవరండి? మన ప్రైమ్ మినిస్టర్ గారండి. డిప్యూటీ ఎవరు? రాజీవ్ కుమార్. మనం నిన్న మాట్లాడుకున్నామండి నీతి ఆయోగ్ డిప్యూటీ గురించి. ఆయన రాజీవ్ కుమార్ గారండి. అండ్ నీతి ఆయోగ్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి FAO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? రోమ్లో ఉంటుందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇది యుఎన్కి సంబంధించిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన సంస్థ అండి. దీని హెడ్ క్వార్టర్ అనేది ఇటలీలోని రోమ్లో ఉండడం జరుగుతుంది. నీతి ఆయోగ్ అండ్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి ఈ బుక్ పేరును గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరి ఆధ్వర్యంలో ఈ బుక్ రిలీజ్ అయింది కూడా అడుగుతాడండి. నీతి ఆయోగ్ అండ్ FAO ఇద్దరు గురించి అడుగుతాడు. నీతి ఆయోగ్ అండ్ FAO. అండ్ దిస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030 పాత్వే ఫర్ ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్. సో ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా ఈ బుక్ గురించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. Coming on to the next topic, that is Virat Kohli tops
ఇన్ డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్. ఈ డఫ్ అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది ప్రతి ఇయర్ రిలీజ్ అవుతుందండి. అందులో మళ్ళీ విరాట్ కోహ్లీ, ఇండియన్ ఫార్మర్ క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ గారు మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. అకార్డింగ్ టు ద సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్, దిస్ ఈస్ 7th edition, టైటిల్ డిజిటల్ యాక్సిలరేషన్ 2.0. ఈ టైటిల్ గుర్తుపెట్టుకోవాలండి, డిజిటల్ యాక్సిలరేషన్ 2.0, రిలీజ్డ్ బై డఫ్ అండ్ ఫిలిప్స్. Indian cricketer Virat Kohli was ranked as the most valued celebrity for the 5th consecutive time. 5వ అండి ఇది విరాట్ కోహ్లీ గారు మొట్టమొదటి స్థానంలో జరగడం. అలాగే మహిళల్లో ఆలియా భట్, ఫిల్మ్ హీరోయిన్ ఆలియా భట్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అండ్ ఆల్రౌండ్గా తను 4th స్థానంలో నిలవడం జరిగిందండి. అండ్ షీ ఈస్ ద యంగెస్ట్ సెలబ్రిటీ అమోంగ్ టాప్ 10 అండ్ షీ ఈస్ ద మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అమోంగ్స్ట్ ఫీమేల్ బాలీవుడ్ యాక్టర్స్. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్లో భాగంగా టాప్ 10లో ఎవరు ఉన్నారనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. టాప్ 10 మోస్ట్ వాల్యూడ్ సెలబ్రిటీస్. విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడండి. దాని తర్వాత రణ్వీర్ సింగ్ అండ్ అక్షయ్ కుమార్. అండ్ ఇందాకే చెప్పాను ఆలియా భట్ 4th ప్లేస్లో ఉంది. అండ్ ఫీమేల్స్లో ఫస్ట్ ప్లేస్ అండి తను. వీళ్ళు మిగతా వాళ్ళండి టాప్ 10లో ఉన్న మిగతా వాళ్ళు. ఒక విరాట్ కోహ్లీ అండ్ ఆలియా భట్, ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పర్మనెంట్ బాడీ టు ప్రివెంట్ ఎలిఫెంట్ డెత్స్ ఆన్ రైల్వే ట్రాక్స్. మనం మొన్న మధ్య చదువుకున్నాం, కవచ్ అని ఒక సిస్టమ్ తెచ్చారని, 2 రైల్స్ కొలైడ్ కాకుండా చూసుకుంటున్నారని, రైల్వే పట్టాల మీద ట్రైన్స్ ఎవరిని గుద్దకుండా ఈ కవచ్ అనే సిస్టమ్ని తీసుకొచ్చారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఎన్ని తీసుకొచ్చినా ఇండియాలో ఎలిఫెంట్స్ అనేది రైల్వే ట్రాక్స్ మీద ట్రైన్స్ గుద్ది మృతి చెందడం అనేది జరుగుతూనే ఉన్నదండి. సో దాన్ని నివారించడానికి, సాధ్యమైనంత వరకు నివారించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్తోని ఒక పర్మనెంట్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. A permanent coordination committee has been set up by the Union Environment Ministry that includes Ministry of Railways to prevent the deaths of elephant on railway tracks. 2018లో 19 ఎలిఫెంట్స్ చనిపోయాయండి. 2019-20లో 14 ఎలిఫెంట్స్ అండ్ 2020-21లో 12 ఎలిఫెంట్స్ చనిపోయాయి. చాలా స్టెప్స్ తీసుకున్నారండి దీన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి. బట్ స్టిల్ ఈ ఎలిఫెంట్ డెత్స్ అనేవి ముఖ్యంగా అస్సాం, నార్త్ ఈస్టర్న్ రీజియన్లో అస్సాం స్టేట్లో ముఖ్యంగా ఇవి చాలా వరకు జరుగుతూ ఉన్నాయండి. సెవరల్ స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ ఎలిఫెంట్ డెత్స్ ఆన్ రైల్వే ట్రాక్స్. అకార్డింగ్ టు కాగ్ రిపోర్ట్, ద సెకండ్ లార్జెస్ట్ రీజన్ ఫర్ ద డెత్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఇన్ అన్యాచురల్ మేనర్ వాస్ రైల్వే కొలిజన్స్. మన ట్రైన్స్ గుద్దడం వల్లనే ఈ ఎలిఫెంట్స్ అనేది చనిపోతున్నాయి, చాలా వరకు చనిపోతున్నాయి అని చెప్పి కాగ్ రిపోర్ట్ తెలియజేస్తుందండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ 2 మినిస్ట్రీల మధ్యలో ఈ పర్మనెంట్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటైంది అని అడుగుతాడండి. మరి ఏ రెండు మినిస్ట్రీల మధ్యలో ఏర్పాటైందండి? దట్ ఈస్ MOE FCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఈ 2 మినిస్ట్రీల మధ్యలో ఈ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగిందండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ థింకర్స్ టు ద కాజ్ as stated in the theories they proposed related to the decline of Harappan civilization. హరప్పా నాగరికత పతనానికి కల కారణం స్టేట్ చేసిన థియరీస్ని బట్టి కింద ఇవ్వబడిన థింకర్స్ని, ఆ కాజెస్ని కరెక్ట్గా మ్యాచ్ చేయండి. థింకర్స్ పేర్లు: ఫస్ట్ వన్ KUR కెనడీ, సెకండ్ వన్ ఫెయిర్చైల్డ్, థర్డ్ వన్ వీలర్, ఫోర్త్ వన్ SR రావ్. కాజ్ ఆఫ్ ద థియరీ: A. flood, B. Aryan invasion, C. natural calamities, and D. ecological disturbances. Options for the correct pairing: option A 1C 2D 3A 4B, option B 1D 2C 3B 4A, option C 1C 2A 3D 4B, or option D 1C 2D 3B and 4A. ఇప్పటి వరకు చదువుకున్న టాపిక్స్ మీద కొన్ని MCQs డీల్ చేద్దాం. ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030. దిస్ బుక్ వాజ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్ అలాంగ్ విత్ విచ్ ఇన్స్టిట్యూషన్? ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదండి, ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారని చెప్పాను. ఈ బుక్ని రిలీజ్ చేసింది యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అయిన నరేందర్ సింగ్ తోమర్ గారు రిలీజ్ చేశారు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది, రైట్?
అండ్ దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏవేంటంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈ యుఎన్ఈపీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? నైరోబీలో ఉంది, కెనియాలోని నైరోబీలో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, నాబార్డ్, ఐసిఏఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఇక నాబార్డ్ గురించి తెలిసిందే, దిస్ ఈజ్ బ్యాంక్. అండ్ FAO, UNEP ఈ 4 ఏది రిలీజ్ చేసిందండి? మనం ఇందాకే మాట్లాడుకున్నాం దీని గురించి. సో ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నీతి ఆయోగ్తో కలిపి FAO వాళ్ళు ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ జింకింగ్జిరి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ విచ్ వేర్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కొన్ని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయండి, అంటే ఆల్రెడీ ఉన్న రూట్స్తోనే, చెట్ల రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్తోనే కొన్ని బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవి WHS వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో టెంటేటివ్ లిస్ట్లో ఈ మధ్య యాడ్ అవ్వడం కూడా జరిగిందండి. అందువల్లనే ఇవి న్యూస్లో ఉన్నాయి. ఇది ఒక స్టేట్లో చాలా ప్రముఖంగా ఇలాంటివి ఉంటాయండి. అది ఏ స్టేట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ అస్సాం, B సిక్కిం, C మేఘాలయ, D జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా ఉంటుందండి. దిస్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఇలా ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ అనేవి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లతోనే బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఉన్న చెట్లతోనే దాన్ని కాపాడుకోవడానికి ఆ రాష్ట్రంలో ఒక మూవ్మెంట్ కూడా జరుగుతుంది. అది ఏ రాష్ట్రం అనేది క్వశ్చన్ అండి. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ మేఘాలయ అండి. మేఘాలయలోని చాలా ప్రాంతాల్లో డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్లో ఇలాంటి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఉంటాయండి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ. దివే ఈ మధ్య కాలంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో, యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటేటివ్ లిస్ట్లో వీటిని యాడ్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ కంట్రీ రీసెంట్లీ అప్రూవ్డ్ ఎ బిల్ టు ప్రొవైడ్ $52 billion ఇన్ సబ్సిడీస్ ఫర్ సెమీకండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్? ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకపోవడం వల్ల కార్స్ అనేటివి మనము ఇప్పుడు ఈ వీటి కొరత వల్లనే మనం ఈరోజు ఆర్డర్ చేస్తే 6 నెలల వరకు కూడా కార్స్, ఆటోమొబైల్స్ సెక్టార్లో కార్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ సెక్టార్స్లో చాలా ప్రోడక్ట్స్ అనేటివి మనకు అనుకున్న టైంలో అందడం లేదండి. అందువల్లనే వీటి కొరతను నివారించడానికి ఏ దేశం హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఎ బిల్ టు ప్రొవైడ్ $52 billion ఇన్ సబ్సిడీస్ ఫర్ సెమీకండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అడుగుతున్నాడండి. ఏ దేశం ఇలా చేసింది? ఆప్షన్స్ ఆర్ ఏ చైనా, B USA, C ఫ్రాన్స్, D ఇండియా. మన దేశంలో అయితే చేయలేదండి. మన దేశంలో చేసి ఉంటే న్యూస్ పేపర్స్లో వచ్చి ఉండేది. మన దేశంలో చేయలేదు. ఆన్సర్ ఈస్ USA అండి. USA కాంగ్రెస్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సారిస్రికా టైగర్ రిజర్వ్స్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ సారిస్రికా టైగర్ రిజర్వ్ గురించి నిన్ననే న్యూస్లో వచ్చిందండి. ఆ దట్టమైన అడవిలో నిప్పు అంటుకుంది అని చెప్పి ఆ ఫారెస్ట్ అనేది కాలిపోవడం జరుగుతుందని, దాన్ని చాలా కష్టపడి ఆర్పారని చెప్పి మనం నిన్న న్యూస్లో చూసాము. సో దిస్ సారిస్రికా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇన్ న్యూస్. ఇందులో 27 నుంచి 28 వరకు పులులు ఉండడం జరుగుతుందండి ఈ టైగర్ రిజర్వ్స్లో, సారిస్రికా టైగర్ రిజర్వ్స్లో. ఇది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ బీహార్, B రాజస్థాన్, C మధ్యప్రదేశ్, D కేరళ. ఎక్కడండి? ఆన్సర్ ఈస్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లోని సారిస్రికా టైగర్ రిజర్వ్స్లో మంటలు అంటుకున్నాయండి. దానికి అవి ఎందుకు అంటుకున్నాయనే రీజన్ ఇప్పటివరకు తెలియలేదు. అటవీ శాఖ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సారిస్రికా టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్లో ఉందండి. ముఖ్యంగా అల్వార్ డిస్టిక్, రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్ పరిసర ప్రాంతాల్లో ఈ సారిస్రికా టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరుగుతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ లీ కార్బుసియర్స్ ఎడిక్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ సిటీ? ఆప్షన్స్ ఆర్ ఏ ముంబై, B న్యూఢిల్లీ, C చండీగఢ్, D పాండుచేరి. ఈ పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్టాచ్యూస్ని అక్కడ వాళ్ళ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిందండి. దాన్ని ఆ సిటీకి సంబంధించిన హెరిటేజ్కి సంబంధించిన ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే లీ కార్బుసియర్ అనే అతను ఆ సిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఆయన కొన్ని ఎడిక్ట్స్లో రాయడం జరిగింది, ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకూడదు. అక్కడ ఒక లేక్ ఉంటుందండి, ఆ లేక్ సన్స్కా లేక్, ఆ లేక్ చుట్టుపక్కల కానివ్వండి ఆ ఏరియాలో ఎలాంటి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ జరగకూడదు, ఆ స్టాచ్యూస్ పెట్టకూడదు అని చెప్పి ఆయన తన ఎడిక్ట్స్లో హెచ్చరికలుగా రాసి పెట్టడం జరిగిందండి. సో ఇది ఎక్కడ అంటే లీ కార్బుసియర్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్ కానివ్వండి, ఒక ప్రాపర్ ప్లాన్డ్, ఇండియాస్ మోస్ట్ ప్లాన్డ్ సిటీ అండి అది. దాన్ని లీ కార్బుసియర్ గారు ప్లాన్డ్గా కన్స్ట్రక్షన్ చేశారు. దట్ ఈస్ చండీగఢ్ అండి. ఆన్సర్ ఈస్ చండీగఢ్.
ఈ లీ కార్బిసియర్స్ ఎడిక్ట్ అనేది న్యూస్లో ఉంది కదా, అది చండీగఢ్కి సంబంధించిందండి. చండీగఢ్ సంబంధించిన న్యూసే. పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ కొన్ని స్టాచ్యూస్ పెట్టాలనుకున్నారు, దాని గురించి ఇది న్యూస్లో ఉందండి. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests.